మా కోసం బలి అయిపోయావు, నువ్వు ఎంతగా బాధపడ్డావు నాయన. అసలు ఒక కుమారుడికి ఒక ముళ్ళు తగిలితేనే అమ్మో అంటామండి. వెంటనే మన బిడ్డకి ఏదైనా తగిలింది అనుకోండి, పడిపోయాడు అనుకోండి, ఎంత విలవిల్లాడిపోతామో. కానీ తండ్రి నిజంగా ఆయన్ని, తన కుమారుని మన కోసం పంపించి ఆయన అంతగా నలగొట్టబడ్డాడు అంటే నాకు ఆ సిచ్యువేషన్ చూసిన వెంటనే, వాళ్ళని చూసిన వెంటనే దేవుడే గుర్తొస్తాడు. అంటే అంత భక్తి పరులు అనేది కాదు, నాకెందుకో మైండ్లోకి సడన్గా అలా వస్తుందండి. బాబు అంత బ్లడ్ పోవడమా, అంత అలాగా అంటే దేవుడు నిజంగా ఎంత ఓర్చుకున్నాడో మన కోసం, ఎంత ప్రాణత్యాగం చేయడానికి. ఈ రోజుల్లో ఆ ప్రేమను చూపించే వాళ్ళు ఎవరు ఉంటారు? నిజంగా చెప్పాలంటే భార్య భర్తలు కానీ పిల్లలు కానీ మనకు ఆ ప్రేమను ఎవ్వరు చూపించలేరండి. దేవుడు చూపించిన శాశ్వతమైన, నిత్యమైన, అమూల్యమైన ప్రేమని ఆయన తప్ప ఎవ్వరు పంచలేరండి. ప్రతి ఒక్క ప్రేమలోని కల్ముషం ఉంటుంది. లోకం కాబట్టి ప్రతి ఒక్కరి ప్రేమలోని కల్ముషం ఉంటుంది, కానీ దేవుని ప్రేమలో కల్ముషం లేని ప్రేమ అండి. ఆయన స్వచ్ఛమైన ప్రేమతో మనల్ని ఈ లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి ఆయన మానవతారిగా వచ్చి ఆయన పనిని సంపూర్ణం చేసుకున్నాడు. అందుకే సమాప్తమని చెప్పాడండి. దేవుడు తండ్రి తను పంపించిన పని ఏంటండి? ఆయన మానవునిగా పుట్టి మానవునిగా పెరిగి అనేక అద్భుతాలు చేసి మనం ఎలా నడుచుకోవాలో నేర్పించి, మనం ఎలా జీవించాలో నేర్పించి, మనకి బాప్తిస్మం ఎలా తీసుకోవాలో బైబిల్లో ప్రతిదీ క్షుణ్ణంగా నేర్పించాడండి దేవుడు. అవన్నీ చేసిన తర్వాత అప్పుడు చెప్తున్నాడండి దేవుడు, నేను తండ్రి నువ్వు చెప్పిన పని నేను నెరవేర్చాను, సమాప్తం చేశానని చక్కగా చెప్తున్నాడండి. కానీ ఆయన సిలువలో మరణించాడని చెప్పేసి మనం చాలా బాధపడతామండి. ఎందుకంటే బాధపడతాం, కానీ అది చాలా శుభ శుక్రవారానికి అర్థం ఏంటంటే అది శుభమండి, మనకి చాలా శుభము. ఆ శుభమే లేకపోతే ఈ రోజున మనకి మోక్షమే లేదు అసలు. నిజంగా చెప్పాలంటే ఒక విధంగా బాధపడినా కానీ దేవుడు మన కోసం అంత సిలువ త్యాగాన్ని చేశాడని ఆయన సిలువను జ్ఞాపకం చేసుకుని మనం బాధపడినా కానీ ఆయన ఆ విధంగా మరణించకపోతే కనుక మనకి మోక్షమో లేదు, ఈ ఈ ఈ విధంగా మనకి పాపపు పరిహారార్థమే లేదండి. అసలు మనం ఏమైపోదామో ఎవరికి ఉంటుందండి? ఇప్పుడు మన పిల్లలు నశించిపోతే మనకే నష్టం, పక్కోడికి ఉండదు కదండి. పక్కోళ్ళకి మన పిల్లలు పాడైపోతున్నారు అనుకోండి, మనకే బాధ, పక్కోళ్ళకి ఉండదు కదా ఆ బాధ. అలాగా మనం అందరం ఆయన పిల్లలం కాబట్టి మనం నశించిపోవడం, మనం పాడైపోవడం ఆయనకి ఇష్టం లేక, అప్పుడు ఆయన ధర్మశాస్త్రం కాలంలో పాపాలు చేస్తూ వారిష్టం వచ్చినట్టు జీవించి వారిష్టం వచ్చినట్టు కాలాన్ని గడుపుకుంటూ ఉండడం దేవుడు చూడలేక ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని కొట్టివేయడానికి, ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని ముగించడానికి, దాని నుంచి మనకి విడుదల కలిగించడానికి దేవుడు ఆయన కుమారుని నరావతారికి ఇక్కడికి భూమి మీదకి పంపించి మనకు అనేక రీతిలుగా మాదిరికరంగా ఆయన ఉంచి మనల్ని ఆయన సిలువలో అన్ని మాటలు పలుకుతూ ఎంతో శ్రమలు భరిస్తూ లాస్ట్లో ఏమన్నాడంటే, తండ్రి నువ్వు అప్పగించిన పనిని నేను సమాప్తం చేశానని చెప్పేసి దేవుడికి ఎంతో సంతోషంగా చెప్తున్నాడండి, గట్టిగా చెప్తున్నాడు. అంటే ఏంటి? బాధతో చెప్పట్లేదండి ఆయన. ఇప్పుడు ముందు చెప్పాను చూడండి, ఐఎమ్ ద విన్నర్ అని ఎప్పుడంటారండి? ఫస్ట్ నుంచి రన్నింగ్ రేస్లో చాలా ప్రాక్టీస్ చేస్తారు వాళ్ళు, చేసి 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 ఎంత ప్రాక్టీస్ చేసినా కానీ వాడు గెలవకపోతే వేస్ట్ కదా. గెలిచినప్పుడే ఎంత ఆయాసపడినా ఏం పడినా కానీ ఎంత ఆనందం ఉంటుందంటే అంత ఆనందం ఉంటుంది. అంటే గెలిచిన వాళ్ళకే తెలుస్తుంది, ఎందుకంటే ఈ కుర్రోళ్ళకి తెలుస్తుందండి ఎక్కువ శాతం. అలాగా ఏ పనిలోనైనా ఆ కుర్రోళ్ళకే కాదండి, మనం కూడా ఏదైనా చిన్న పనిలోని ఒక విషయాన్ని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని సాధించామనుకోండి, ఒక రకమైన సంతోషం అంటే ఆనందం. అలాగా దేవుని ప్రజలమైన మనల్ని అందరినీ రక్షించుకున్నందుకు ఆయన ఎంతో సంతోషంతో గట్టిగానన్నమాట. ఆయన శక్తి అంటే లాస్ట్కి వచ్చేసరికి ఆయనకి రక్తం అంతా పోయిందండి, శరీరంలో ఉన్న మాంసం అంతా పోయింది, మొత్తం ఏమీ లేదండి అసలు. అలాగ మనిషి మాత్రమే అలా ఉన్నారంతండి, ఆకారంగా మాత్రం. ఆ ఆకారం కూడా సరిగా లేదండి ఆయనకి. అంత లాస్ట్కి వచ్చేసినా సరే ఎంత సంతోషంగా, నా ప్రజలను రక్షించుకోవడానికి నువ్వు అప్పగించిన పనిని నేను పరిపూర్ణం చేశాను నాన్న అని చెప్పేసి దేవుడికి చెప్పుకుంటున్నాడండి. దేవుడు నిజంగా మనకి ఆయన ఎంత ప్రేమ చూపించి మన కోసం ఆయన ఎంత త్యాగం చేశాడండి. ఒక విధంగా ఆలోచించాలంటే ఆ ధర్మశాస్త్రం అంతా అయిపోయిన తర్వాత మరలా సాతానుగాడు అంటే ఏంటి? సాతాను అనేసరికే పాపం అంటే ఏంటండి? పాపానికి జీతం ఏంటండి? మరణం. ఏదైనా పాపం చేసామంటే మరణం తప్పదు. ఎందుకంటే ఆ మరణించిన తర్వాత మనం నరకంలోకి వెళ్ళిపోవడం దేవుడికి ఇష్టం లేదు. సాతాన్ని జయించడానికి, సాతాను పైన మనకి విజయం ఇవ్వడానికి, సాతాను తలని మన కాళ్ళ కింద త్రొక్కి అణిచివేయడానికి దేవుడు అధికారం ఇచ్చాడండి. ఈరోజు ఆయన చనిపోవడం ద్వారా మనం సాతాన్ని ఓడించినట్టు లెక్క. ఎందుకంటే సాతాను గడి చేతుల్లో ఉన్నాం ఎన్నాళ్ళో. కానీ ఇప్పుడు దేవుడు ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకేమి ఇచ్చాడు?
విజయం ఇచ్చాడు మనకి ఆయన విజయం పొందాడంటే ఆయన బిడ్డలమైన మనకు కూడా విజయం. ఎందుకంటే ఆ విజయం పొందడం ద్వారానే మనం పరలోకాన్ని చూడగలమండి. ఈ రోజున మనం ఆయన సమాప్తం చేసి పరిపూర్ణం చేసి ఆయన అన్ని ముగించుకున్నాడు కాబట్టే మనం ఇంకా బలులు అర్పించవలసిన పని లేదు. ఇంతవరకు బలులు అర్పించాలి కాబట్టి బలులు అర్పించి వాళ్ళ పాప పరిహారార్థం చేసుకునేవారు. ఆ పాప పరిహారార్థం చేయవలసిన అవసరం లేదు. మానవుడు దేవుడు అంటండి తన కుమారుడు ఆయన బాధపడడం ఇష్టపడ్డాడంటండి. ఎవరన్నా తండ్రి తన పిల్లలు బాధపడడం ఇష్టపడతారండి? చిత్తకొట్టబడడం ఇష్టపడతారా? చీల్చబడడం ఇష్టపడతారా? కానీ పరలోకపు తండ్రి అంటండి తన కుమారుడు అలాగా శ్రమ పడడం ఇష్టపడ్డాడంటండి. ఇష్టపడడం అంటే ఏంటి? ఆయన అలా శ్రమలు పొందడం ద్వారానే మనకు మోక్షమని. ఎన్ని రకాలుగా దేవుడు మన గురించి ఆలోచించాడని పక్కోడి గురించి కూడా మనం ఒక్కసారి ఆలోచించడం. ఒక మంచితనం గురించి ఒక మంచి ఆలోచన కలిగి ఉండలేము. అసలు ఏదైనా సహాయం చేయాలన్నా ఏదైనా ఆపదలో ఉన్నా ఒక మంచి ఆలోచన కలిగి ఉండలేమండి. కానీ దేవుడు ఎంత గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడండి. నా కుమారుడు చితగొట్టబడి నలగొట్టబడి ఆయన ప్రాణాలు విడిచినప్పుడే ప్రజలకు విముక్తి కలుగుతుందని చెప్పేసి ఆయన్ని ఇంకా బలులు అర్పించవలసిన పని లేదు. ఇంకా మీరు పాప పరిహారార్థమైనటువంటి రక్తాన్ని చిందవలసిన అవసరమే లేదు. ఇంకా ఆ పని ఏమీ లేకుండా ఏకైక కుమారుణ్ణి ఆయన ఒకేసారిగా బలిగా అర్పించేశాడండి. అంటే ఇంకా బలిగా అర్పించడం వల్ల ఇంక మనకి ఇప్పుడు ఈ రోజు నిజంగా చెప్పాలంటే రోజు బలులు అర్పించవలసి వచ్చును. అవునా కదండి? ఆయన అలాగ మరణం అయిపోబట్టే మనకి ఈ రోజున బలులు అర్పించే పని లేదు. దేవుడు ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి దేవుడు మనకి కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మనకి సమాప్తమైందని ఎందుకు చెప్పాడంటే కనుక ఆయన క్రొత్త నిబంధనలోని మానవతారగా వచ్చి మన కోసం మన పాపాలన్నిటిని మనం భయంకరమని చేసిన పాపాలన్నిటిని భరించి ఆయన ఓర్చుకుని ఆయన మరణించిన ద్వారా ఆ సిలువలో సమాప్తమైందని చెప్పగలిగారండి. అదే కాకుండా నేను ఎక్కువ రిఫరెన్స్లు చెప్పట్లేదని టైం అయిపోతుంది. నేను మామూలుగా చెప్పేస్తున్నానండి. మీరు తర్వాత విమోచన క్రయధనంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. విమోచన అంటే ఏంటంటే విజయం. ఆ తర్వాత క్రయధనం అంటే ఆయనలో ఉన్న మూల్యం అంటే ఏంటండి? నా మూలుగలన్నీ అరగదీసుకుని నేను పెంచుతున్నాను రా, నా మూలుగలన్నీ అరిగిపోతున్నాయి మీ గురించి కానీ మనం అంటూ ఉంటాం. ఆయన లాస్ట్ ఇంత మూల్యం కూడా లేకుండా మన కోసం చెల్లించాడంటండి. ఎంత గొప్ప దేవుడు! ఒకసారి నిజంగా ఆ సిచ్యువేషన్స్ తలంచుకుంటే, ఆ సిలువను తలంచుకుంటే అసలు మనం ఏమీ చేయాలనేది ఇంక మనకు తెలిసిపోద్ది. ఇంకా మనం సిలువ ధ్యానాన్ని చూడాలండి. అక్కడ ఖాళీగా కనిపిస్తున్న సిలువ ఒకటే కదండి, సిలువ మీద వేలాడుతున్న యేసు ప్రభునే కాదు, ఆయన ఎంతగా మన కోసం, ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఎంతగా ఆయన ప్రేమను మన కోసం త్యాగం చేశాడో, దాని మీద ఉన్న ఆ సిలువలో వేలాడుతున్న యేసుక్రీస్తుని చూడాలండి. మనం జీవితాంతకాలం, మనం బ్రతికినంతకాలం కూడా ఆ సిలువను చూస్తూనే మన కాలాన్ని గడపాలండి. ఆయన సమాప్తం చేశాడు అంటే కనుక మన కోసం ఆయన పుట్టినది మొదలుకొని ఆయన చనిపోయే వరకు ఆయన మధ్యలో చేసినటువంటి అద్భుత కార్యాలు ఇంక చాలా మనం బైబిల్ రోజు చదువుతూ వింటూనే ఉన్నామండి. అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అవన్నీ చేయడానికి కారణం ఏంటి అంటే ఆయనకి మనకి మధ్య ఉన్న బంధకాలని, దేవునికి మనకి మధ్య ఉన్న మధ్య గోడల్ని, పాపపు గోడల్ని పడగొట్టడానికి, మనకి ఆయనకి మధ్య ఉన్న బంధకాలని విడగొట్టడానికి, ధర్మశాస్త్రం నుంచి వచ్చే ఆ షరతులన్నింటినీ కొట్టివేయడానికి కోసమే ఆయన బలి అయిపోయి సమాప్తమని చెప్పాడు అన్నమాట. ఆయన సమాప్తమని చెప్పడానికి కూడా కారణం ఏంటంటే ప్రతీది కూడా ఆయన నెరవేర్చేశాడన్నమాట. ఇంకా తండ్రి ఏమైతే నువ్వు భూమి మీదకి వెళ్ళి ఇలా చెయ్యి అని ఏమైతే చెప్పారో ప్రతీది ఆ ప్రకారం క్షుణ్ణంగా, ఒక్క చిన్నది కూడా ఇంకా పొల్లిపోకుండా మనం ఇంకా ఏదైనా చేసినట్టు ఒక్కొక్కటి మర్చిపోతామండి. దేవుడు అలా మర్చిపోలేదని ప్రతీది క్షుణ్ణంగా చేసి ఆయన సమాప్తమైందని గట్టిగా పలికారన్నమాట అండి. అలాగా మనం కూడా ఏదైనా పని చేసినా కానీ దేవునిలో మనం సృష్టించాడంటే మనకు ఒక కారణం ఉంటుందండి. ప్రతీది మనము పని చేయడానికి, మన భూమి మీద సృష్టించాడంటే ఊరికనే ఏం సృష్టించాలి, నువ్వు తినేసేసి తాగేసేసి ఇష్టానుగా తిరిగేనే కాదండి. మన గురించి ఏదో ప్రణాళిక ఉంది. మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నీ కుమారుని పంపించడానికి, నువ్వు మనుషుల్ని రక్షించడానికి నీ కుమారుని ఎలాగైతే పంపించావో మమ్మల్ని మీ పని కోసం మమ్మల్ని ఎందుకు నిర్మించుకున్నావు ప్రభువా ఈ భూమి మీద, ఆ పని చేయించుకో ప్రభువా, మేము కూడా నీకులాగా సాక్ష్యం చెప్పాలి ప్రభువా అని చెప్పేసేసి మనం కూడా ఒక సాక్షులుగా నిలబడాలని దేవుడు సమాప్తమని ఎలా చెప్పగలిగారు. మనల్ని రక్షించుకోవడం కోసం మనకి దేవునికి మధ్య ఉన్న బంధకాలన్నింటినీ తొలగించడానికి అన్ని సంపూర్ణం చేసుకుని ఆయన సమాప్తమని ఎలాగ పలికాడో అలాగే మనం కూడా ప్రతి విషయంలో కూడా నమ్మకంగా మనం చేసే దేవుడు మనకు అప్పగించిన పనుల్లో కూడా నమ్మకంగా ఉండి సమాప్తం చేసుకోవాలంటే ఆ విధంగా మనం జీవించాలి. దేవుని సిలువను ధ్యానం చేసుకుంటూ జీవించాలంటే నేను కొద్ది మాటలు దేవుడు దీవించిన